ఏపీలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సినిమా కష్టాలు ఎప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా వీటిపై కోర్టుల్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈసారి సిఐడి ఆయనపై నమోదు చేసిన ఫోటోల మాఫింగ్ కేసులో మాత్రం కస్టడీ తప్పడం లేదు. గుంటూరు కోర్టు ఆదేశాలతో సిఐడి ఇవాళ పోసానిని కస్టడీలోనికి తీసుకుంటోంది. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాఫింగ్ ఫోటోలు తయారు చేసి ప్రెస్ మీట్ లోకి తెచ్చి మరి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తాజాగా సిఐడి పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు తెచ్చి హాజరుపరిచి రిమాండ్ తీసుకుంది. ఇక ఇప్పుడు పోసానికి ఇవాళ ఒక్క రోజు పాటు సిఐడి కస్టడీ అప్పగిస్తున్నట్టుగా గుంటూరు స్థానిక కోర్టు ఆదేశాలు. ఇక దీంతో సిఐడి ఇవాళ ఆయన్ను రిమాండ్ నుంచి అదుపులోనికి తీసుకుంటుంది. ఇక ఇవాళ సిఐడి కస్టడీలో పోసాని కృష్ణమురళి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ఎవరు మాఫింగ్ చేసి ఇచ్చారు లేదా ఆయనే మాఫింగ్ చేశారా, చేస్తే ఎవరి ప్రోద్బలంతో ఇలా చేశారు అన్న దానిపై విచారించబోతున్నారు. ఇక ఇందులో పోసాని చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. గతంలో వైసీపీ నేత సజ్జల ప్రమేయంపై ఒకసారి వాంగ్మూలం ఇచ్చిన పోసాని ఈసారి ఎవరి పేర్లు బయట పెట్టబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.